హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏఐ టూల్స్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయొచ్చో ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. దీనికోసం చాట్ జీపీటీ ఏఐ టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. బిగినర్ లెవెల్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఉంటుంది. కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇస్తున్నానండి. నేను ఏదైతే వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటున్నానో దాని రిలేటెడ్గా కొన్ని ప్రాంప్ట్స్ అనేవి ఇస్తున్నా. ఫస్ట్ ప్రాంప్ట్ అనేది గివ్ మీ ద HTML CSS అండ్ బేసిక్ ఫైల్ స్ట్రక్చర్ టు క్రియేట్ ఏ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చి నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. HTML CSS కోడ్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేసింది. మీ లోకల్ స్టోరేజ్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. పోర్ట్ఫోలియో వెబ్సైట్, ఈ ఫోల్డర్ లోపల index.html CSS ఉండాలి. అండ్ CSS ఫోల్డర్ లోపల స్టైల్ CSS అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ ఫోల్డర్లోనే ఇమేజ్ ఫోల్డర్ ఉండాలి. అండ్ దాని రిలేటెడ్గా ఇమేజెస్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అండ్ జావా స్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఇది కూడా ఆప్షనల్ అండి ఫర్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ కోసం. సో HTML కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది అండ్ CSS కోడ్ కూడా ప్రొవైడ్ చేసిందండి. సో నేను ఈ టూ కోడ్స్ అనేవి నా లోకల్ స్టోరేజ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఈ ఫైల్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాను. సో మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్ మీద ఎటువంటి ప్రాజెక్ట్స్ ఆర్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేయకండి. ఫైల్ మేనేజర్లో నేను ఒక వర్కింగ్ డైరెక్టరీ అయితే చూస్ చేసుకుంటున్నా. లైక్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నానండి. ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి సో పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్పి ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఈ పర్టికులర్ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేస్తున్నా. VS కోడ్లో పర్టికులర్ ఫోల్డర్ అనేది ఓపెన్ అయిందండి. ఈ ఫోల్డర్లో నేను ఫైల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే విధంగా VS కోడ్లో నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. VS కోడ్లో నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అయితే ఓపెన్ చేశానండి. ఈ పర్టికులర్ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అయితే యాజ్ పర్ స్ట్రక్చర్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నా. index.html ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఫోల్డర్ స్ట్రక్చర్ ఇదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పోర్ట్ఫోలియో వెబ్సైట్, index.html అండ్ CSS ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. CSS. సో CSS అనే ఫోల్డర్లో style.css ఒక ఫైల్ క్రియేట్ చేసా. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇమేజెస్ అనే ఫోల్డర్. ఏమైనా ఇమేజెస్ ఉంటే కనుక ఈ ఫోల్డర్లో మనం ప్లేస్ చేస్తాం. JS అనే ఒక ఫోల్డర్. JS రైట్. సో మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. CSS ఫోల్డర్, ఇమేజెస్ ఫోల్డర్, JS ఫోల్డర్. HTML ఫైల్ మాత్రం పోర్ట్ఫోలియో అనే ఫోల్డర్లో ఉందండి. పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనే ఫోల్డర్లో HTML వెబ్సైట్ ఉంది. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ కోడ్ అనేది రిమూవ్ చేస్తున్నాం. చాట్ జీపీటీలో ప్రొవైడ్ చేసిన index.html కోడ్ నేను కాపీ చేసుకుంటున్నా అండ్ ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫైల్లో పేస్ట్ చేస్తున్నానండి. ఓకే. అండ్ నెక్స్ట్ CSS కోడ్ కూడా కాపీ చేస్తున్నాం. ఈ CSS కోడ్ కూడా ఈ CSS ఫైల్ style.css అనే ఫైల్లో పేస్ట్ చేస్తున్నాం. HTML కోడ్ అండ్ CSS కోడ్ ఈ రెండు కోడ్స్ మీరు పేస్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నా ఎక్స్టెన్షన్స్ కనిపిస్తుంది కదండి. ఎక్స్టెన్షన్స్ క్లిక్ చేయండి. లైవ్ సర్వర్ ఆర్ లైవ్ ప్రివ్యూ అని చెప్పి సెర్చ్ చేయండి. 2 ఎక్స్టెన్షన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లైవ్ ప్రివ్యూ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ చూపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ HTML ఫైల్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ క్లిక్ చేసి షో ప్రివ్యూ క్లిక్ చేయండి. షో ప్రివ్యూ. సో మీకు బేసిక్ పోర్ట్ఫోలియో అనేది కనిపిస్తుంది. ఈ పైన కనిపిస్తున్న URL కాపీ చేయండి. URL కాపీ చేసి మీ వెబ్ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. మీ వెబ్ బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీ బేసిక్ బిగినర్ లెవెల్ పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మన నేమ్, అబౌట్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్స్
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోవర్ చేస్తున్నప్పుడల్లా కూడా కర్సర్ ఒక షేప్ మారుతుంది. అండ్ ఇక్కడ మన నేమ్స్ పెట్టుకుంటాం. అబౌట్ మీ, మన బయో గురించి డీటెయిల్గా మెన్షన్ చేస్తాం. మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తారో ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ మీకు కాంటాక్ట్ ఇన్ఫో. మరి ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేయాలంటే దానికోసం మీకు HTML అండ్ CSS అయితే తెలియాలండి. ఒక బేసిక్ లెవెల్ చెప్తున్నాను చూడండి. మీ HTML ఫైల్ ఓపెన్ చేయండి. HTML ఫైల్లో ఇక్కడ చూడండి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యువర్ నేమ్ అని ఉంది కదా, యువర్ నేమ్ దగ్గర నేను ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నా, పైథాన్ లైఫ్. సో పైథాన్ లైఫ్ అని చెప్పి చేంజ్ చేయండి, పైథాన్ లైఫ్. నెక్స్ట్ అబౌట్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్, అబౌట్ మీ. హాయ్, ఐ ఆమ్ Vasu Kumar Palani. I am a passionate Python developer. అండ్ అబౌట్ మీ, మీ గురించి ఏమైనా డిస్క్రైబ్ చేయాలనుకుంటే డిస్క్రైబ్ చేయండి. ఇక్కడ పీ ట్యాగ్లో చేంజెస్ అయితే చేయొచ్చు. అండ్ ప్రాజెక్ట్స్ ఒక నేమ్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ అనే హెడ్డింగ్ మాత్రం ఉంచేసండి. ప్రాజెక్ట్ టైటిల్ మార్చండి, ఓకేనా. ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి EDA, ఎక్స్ప్లోరటరీ డేటా అనాలిసిస్. డిస్క్రిప్షన్, ఏం చేశారనేది డిస్క్రిప్షన్. లింక్ కావాలంటే లింక్ కూడా యాడ్ చేయొచ్చు. ఏ ట్యాగ్ యూస్ చేస్తుంది, దానికి కొన్ని అట్రిబ్యూట్స్ అండ్ ట్యాగ్స్ యూస్ చేసి మీరు లింక్స్ పెడతారు. అండ్ మెయిల్, కాంటాక్ట్ నెంబర్ 12345678 మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో అండ్ ఫూటర్, సో ఇంకా ఏమన్నా బాటంలో ప్లేస్ చేయాలనుకుంటే బాటంలో ప్లేస్ చేస్తారు. సో ఈ విధంగా HTML కోడ్ రాస్తారు. ఈ కోడ్కి CSS ఇక్కడ స్టైలింగ్ చేసుకుంటూ వెళ్తాం. మీరు కలర్స్ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్జిన్, బోర్డర్ సైజింగ్ ఉంది, ఫాంట్ స్టైల్ ఉంది, ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు, హెడర్ కలర్స్ మార్చుకోవచ్చు. సో హెడర్ కలర్స్ మీరు రెడ్ కావాలంటే రెడ్ పెట్టచ్చు. సో చూడండి ఇక్కడ రెడ్ మారిందా, చూసారండి. ఇక్కడ పైన నావ్ బార్ అయితే రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. సో ఇట్లా స్టైలింగ్ మీకు కావాల్సినట్టుగా స్టైలింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎయిర్టెల్ యూస్ చేసి వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ ఫంక్షనాలిటీస్ కోసం ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ కావాలండి. జావా స్క్రిప్ట్ అనేది కూడా ఏ టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి. బిగినర్ లెవెల్లో మీరు వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ వెబ్ అప్లికేషన్స్ లాంటివి, ఎంటర్ప్రైజెస్ లెవెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే మటుకి ఏ టూల్స్ కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తాయి అన్నమాట. సజెషన్స్ ఇస్తుంది, కోడ్ కరెక్ట్ చేస్తుందండి. సో రిమైనింగ్ అంతా కూడా సెల్ఫ్గా మనమే డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ May 1 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. నా పేరు వాసు. సో ఈ కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. తెలుగు లాంగ్వేజ్లోనే కంప్లీట్ టాపిక్స్ అనేవి టీచ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ మేము ప్రొవైడ్ చేసే కంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ ఒక సిలబస్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో ఒక లింక్ వస్తుందండి. ఆర్ కాంటాక్టర్స్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. సిలబస్ ఒక PDFతో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్లో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.